బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆదేశాలతో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ విధానాలకు నిరసనగా మంగళవారం గూరంపోడు మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో గూరంపోడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆదేశాలతో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ విధానాలకు నిరసనగా మంగళవారం గూరంపోడు మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో గూరంపోడు మండల కేంద్రంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు రైతులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో రైతులే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేవలం కేసీఆర్ గారు, కేసీఆర్ ప్రభుత్వం గత మాజీ ప్రభుత్వాన్ని అనడమే తప్ప వారు ఈ సంవత్సర కాలంలో వారు చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు జరపలేక చేతగాక, పనిచేయలేక, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక కేవలం విమర్శించడం, ఆ రకంగా రైతులతో పాటు మరి ఎస్సీ రైతులు అనకుండా లగచర్లలో జరుగుతున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. వేడిలేసి మరి కోర్టు తీసుకుపోయేటువంటి చరిత్ర ఎన్నడన్నా మనం చూసినామా? మరి ప్రభుత్వం ఎంతో చేస్తామని చెప్పి, ఏదో చేస్తామని చెప్పి ఒక రైతుకు, ఒక గిరిజన రైతుకు వేడిలేసి తీసుకుపోవడం అంటే ఈ ప్రభుత్వం ఎంత మంచిదో, ఎంత దుర్మార్గమైందో, ఎంత దుర్మార్గంగా ప్రజలను పరిపాలించడానికి రాచరిక వ్యవస్థను తలపిస్తూ ఉన్నారు. అధికారం మొత్తం మాదే, మేము తప్ప మొనగాని లేవలేరని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. ఈ కొనసాగించే విధానాన్ని మన వెనకగొట్టడానికి, రైతులందరినీ కూడా ఏకం చేయడానికి రాష్ట్ర పార్టీ ఇలా పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు వీళ్ళంతా కూడా రాష్ట్రంలో మొత్తం నలుమూలల ఈరోజు అంతా కూడా అంబేద్కర్ గారికి ఈ యొక్క మన మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే అధికారులు తీసుకున్నా కూడా వాళ్ళు చేసేదేం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ కళ్ళు నెత్తిలకెక్కి అడ్డగోలుగా రాష్ట్రంలో శైల విహారం చేస్తూ ఉన్నారు. దీన్ని పులిస్టాప్ పెట్టాలంటే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఏకం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచి అందరిని ఏకోముఖులు చేసి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి, రానున్నటువంటి రోజులలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి, చర్మగీతం పాడడానికి టీఆర్ఎస్ ప్రజలంతా కూడా ఏకం కావాలని మన రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు అనుసరిస్తూ గుండాల మండల కేంద్రంలో మనం చేయవలసింది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ప్రారంభించుకోలేదు కాబట్టి యనమజాల గ్రామం పెద్ద విలేజ్ ఇది. ఈ గ్రామాన్ని ఎన్నుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా, ముఖ్య నాయకులు ఈ యొక్క అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రామకృష్ణ గారు చదివించారు. రానున్న రోజుల్లో మనందరం కూడా ఉద్యమాల వైపు వచ్చి టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోరిగట్టడానికి మనందరూ కూడా సమసిద్ధంగా ఉండాలి.